రైట్ వెలుగు హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్, కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. ఎల్&టి ఇదేంటి? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కండ్ల ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బుకాయింపు. లోపాలున్నాయని తేల్చిన ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు. విద్యార్థులు నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. సీఎం రేవంత్. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నది. నోటికాడికొచ్చిన ముద్దను కింద పడేస్తే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించండి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. నేడు ఐపీఎల్ క్వాలిఫైయర్ 1. బనకచెర్లతో తెలంగాణకు నష్టం ఉండదు. రాష్ట్రమంతా రుతుపవనాలు. 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. జూన్ 2వ వారంలో మళ్లీ ఎండలు. పంట నష్టపరిహారం 51 కోట్లు విడుదల. నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేయనున్న సర్కార్. కమల్ కామెంట్లపై దుమారం. తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న నటుడు. ఐటీ కంపెనీల్లో మళ్లీ జాబ్స్ కట్. మహబూబ్ నగర్లో ఆర్జీయూకేటీ క్యాంపస్. 3 కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సర్కార్ అనుమతి. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు. బాసరా ఆర్జీయూకేటీకి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. గుజరాత్, ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకం. 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠా. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ వేసి మారువేషంలో వెళ్లి పట్టుకున్న పోలీసులు. 13 మంది అరెస్ట్, 10 మంది చిన్నారుల రెస్క్యూ. వరికి మద్దతు ధర పెంపు. క్వింటాల్ రూ. 69 పెంచిన కేంద్రం సర్కార్. ఇక ఎంఎస్పి రూ. 2369. మరో 13 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర హైక్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఆదాబ్ హైదరాబాద్. రైతన్నకు గుడ్ న్యూస్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపు. పెట్టుబడిపై రైతులకు 50% లాభం ఉండేలా నిర్ణయం. వరిపై రూ. 69 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. 2369 రూపాయలకు చేరిన క్వింటా వరి మద్దతు ధర. వరి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం. బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే ఎక్కడికక్కడ నిలదీయండి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్. కేసీఆర్తో మరోమారు హరీష్ రావు భేటీ. కాళేశ్వరంపై లోతుగా చర్చించిన నేతలు. నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఊడిగం చేస్తుందా? ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? రాజ్యసభకు కమల్ హాసన్ ఖరారు. 4 సీట్లలో 1 ఇచ్చేందుకు డీఎంకే ఓకే. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కుదిరిన ఒప్పందం. 20 కోట్లు కొట్టేశాడు. ఏం చక్కా ముంబై చెక్కేశాడు. వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం. 20 కోట్లతో ఏజెంట్ డేనియల్ విక్టర్ పరార్. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు. మహానాడు వేదికగా ఏకగ్రీవ ఎన్నిక. సాంప్రదాయ వ్యవసాయంపై మొగ్గు చూపాలి. వానాకాలం నాట్లు వేసేలోపే రైతు ఖాతాలతో రైతు భరోసా వేస్తాం. రైతులు కొత్త పంటలు ఆవిష్కరణ చేయాలి. దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆజ్ కీ బాత్. సమాజాన్ని ముందుకు నడిపించేది హేతుబద్ధ ఆలోచనలే, అంధవిశ్వాసాలు కానే కాదు. కాలానుగుణంగా నిలబడి విశ్వాసాలను ముమ్మాటికి వదిలేయాలి. ఎందుకంటే అవి ప్రగతి నిరోధకాలు. ఈ భూమిపై జీవమనుగడకు సక్రమంగా సాగాలంటే జీవవైద్యం ప్రధానం. నేడు గతి తప్పిన స్వార్థపూరిత మానవ కార్యకలాపాల మూలంగానే జనజీవన భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఆలోచన పదునైన కత్తి లాంటిది. కత్తితో ప్రాణాలు తీయొచ్చు. అదే కత్తితో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడవచ్చు. దాన్ని వాడుకునే మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆలోచనలు లోక హితానికి తోడ్పడేలా హద్దులో ఉండాలి. సాక్షి. యంగ్ ఇండియా నా బ్రాండ్, మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. గురుకుల విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రమంతా నైరుతి.
బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు కావచ్చని పేర్కొంది. ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్, మద్రాస్ హైకోర్టుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. 5 నెలల తర్వాత భర్తీ అయిన తెలంగాణ సీజే పోస్ట్. రాజ్యసభకు కమల్. కేసీఆర్ కాళేశ్వరం కసరత్తు. జూన్ 5న విచారణ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత. వేడుకగా బ్యూటీ విత్ చారిటీ. ప్రపంచ సుందరి అంటే అత్యంత అందమైన అమ్మాయనే కాదు, మానవీయ విలువలున్న హృదయ స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అని మిస్ వరల్డ్ వేదికగా నినదిస్తోంది. బుధవారం హైదరాబాద్లోని ట్రెడెంట్ హోటల్ వేదికగా నిర్వహించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ చారిటీ ఈవెంట్ అలాంటి వ్యక్తిత్వాలను, మనసులను ప్రతిబింబించింది. మన ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ బీజేపీనా? సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది? ప్రజలేమంటున్నారు? కార్యకర్తల మూడేంటి? ఎమ్మెల్యేలకు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి ప్రశ్నలు. ఆంధ్రజ్యోతిది జర్నలిజమా, షాడిజమా? ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్. కొత్త పార్టీ పెడతారని కాంగ్రెస్ లో చేరికకు రాయబారం అని రాయడంపై సీరియస్. నకిలీ సీడ్స్ అమ్మకాలు స్పీడ్. రైతులకు నిషేధిత BG3 విత్తనాలు అంటగడుతున్న కేటుగాళ్లు. యుఎస్ కళ వీసా ఎలా? స్టూడెంట్ వీసాలు తాత్కాలికంగా నిలిపివేత. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో కలవరం. అమెరికా ఆంక్షలతో 54,000 మందిలో ఆందోళన. భారతీయులు భయపడాల్సిన పని లేదంటూ కన్సల్టెన్సీలు. సోషల్ మీడియా ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు. అమెరికా వెళ్లదలుచుకున్న వారి నేపథ్యాలు ఆరాధిస్తున్న కన్సల్టెన్సీ వర్గాలు.